నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యేలా ప్రోత్సాహం కల్పించాలని సీఎం సూచన. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపారన్న సీఎం చంద్రబాబు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని వెల్లడి. నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించిన విజయ్కు అభినందన. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ విజయంపై బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల సంబరాలు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు నాణ్యత పెరిగితేనే గ్లోబల్ స్థాయికి చేరుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉత్పత్తులకు స్థానికంగా, ప్రాంతీయంగా దేశ విదేశీ మార్కెట్లకు చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యేలా ప్రోత్సహించేలా కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో నేడు ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక వికాస యోజన పథకం భావియా పథకం కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధిపై సీఎం చర్చించారు. 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షలో చర్చించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్తో పాటు లాజిస్టిక్స్ను కూడా అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. నీరు, విద్యుత్తు, కోల్డ్ చైన్, వేర్హౌసింగ్ లాంటి మౌలిక సదుపాయాలు ఈ లాజిస్టిక్స్ పార్కులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేకించి రవాణా వ్యయం తగ్గితే ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. పారిశ్రామిక క్లస్టర్లకు రైల్, రోడ్డు, పోర్టు కనెక్టివిటీ జరిగేలా లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ జరగాలని సూచనలు చేశారు. పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భారత్ ఔద్యోగిక వికాస యోజన భవ్య పథకం ద్వారా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రసాయనాల తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం అనే విధానంలో ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతి జిల్లాలోనూ ఓ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కలుగుతాయన్నారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా
క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా అమలవుతోందని సీఎం కొనియాడారు. అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి అందేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిని మరింత ఐక్యంగా బలంగా మారుస్తామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతుందని తెలిపారు. 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పాలన నచ్చితే మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారన్నారు. అస్సాం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న భాజపా విజయం వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వం, అకుంఠిత దీక్ష ఉందని కొనియాడారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించిన విజయ్ను మనసారా అభినందిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ వాసుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్నిచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మెజారిటీ స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారని పవన్ అన్నారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించిన విజయ్ను మనసారా అభినందించారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ కూటమి పోరాటం బలమైనదేనన్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ఎన్డీఏకు, మరోవైపు తమిళనాడులో అద్భుతమైన ఎన్నికల ఆరంభం సాధించిన విజయ్కి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పు అభివృద్ధి, స్థిరత్వం, దృఢ నాయకత్వంపై పెరుగుతున్న విశ్వాసాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో వేగం, విస్తృతి, పారదర్శకతతో ఫలితాలు అందించే పాలనపై దేశం ఉంచిన నమ్మకాన్ని ఈ విజయం మరింత బలపరిచిందని వ్యాఖ్యానించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ఎన్డీఏకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది వృద్ధి, అవకాశాలు, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగే నూతన భారతానికి శక్తివంతమైన మద్దతని లోకేష్ స్పష్టం చేశారు. తమిళనాడు ఫలితం రాష్ట్ర ప్రజలు మారుతున్న ఆశయాలను ప్రతిబింబిస్తూ రాజకీయ వేదికకు కొత్త కోణాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్న ఈ దశలో బాధ్యతతో, నిబద్ధతతో ప్రజల అంచనాలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ విజయ్కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పార్టీ ఆవిర్భావం, శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సమయంలో వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడం గొప్ప విషయమని శ్రీనివాస్ వర్మ అన్నారు. భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. కేరళంలో బీజేపీ 2 స్థానాలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతోందన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యం కనపరచడంపై విజయవాడలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్వీట్లు తినిపించి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమన్నారు. అక్కడ కమ్యూనిస్టుల పాలనలో బీజేపీ నేతలపై దాడులు జరిగాయని విమర్శించారు. 2011లో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా 2021లో 70 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు దాదాపు 200 స్థానాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకువెళ్తోందన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ అరాచకాలు, విధ్వంసకర ధోరణికి పాల్పడ్డారని, దేశ హితానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్ చొరవబాటుదారుల వల్లే మమత గెలుస్తూ వచ్చారన్నారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేవలం సెంటిమెంటును రెచ్చగొట్టి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన స్వార్థం చూసుకున్నారని మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. పోలింగ్ రోజు కూడా అనేక దాడులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని కేంద్ర మంత్రి తెలిపారు. వీటిని అధిగమించి అక్కడి ప్రజలు మమత కుట్రలను తిప్పికొట్టారన్నారు. బీజేపీపై నమ్మకంతో దాదాపు 200 స్థానాల్లో విజయం కట్టబెట్టారన్నారు. పశ్చిమ బెంగాల్లో చొరబాట్లను మమతా ప్రోత్సహించడం వల్లే గెలిచారంటూ తాము చెప్పిన మాటలే ఇప్పుడు నిజమని తేలాయన్నారు. బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాడటం ఆనందంగా ఉందన్నారు. దేశంలో ప్రజలకు ఒకే చట్టం, ఒకే జాతీయ పతాక ఉండాలని 1951లో ఇదే వెస్ట్ బెంగాల్లో ఆయన ఉద్యమం చేశారని గుర్తు చేశారు.
జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈవేళ మేమంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మనందరికీ కూడా తెలుసు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 2011కు ముందు ఒక్క శాసనసభ్యుడు కూడా లేనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సంగతి, అనేక మంది భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి. అంచెలంచెలుగా పార్టీ ఎదిగి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి కారణంగా 2011లో ఒక స్థానం కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 2016లో 3 స్థానాలు, 21లో 76-77 స్థానాలు. ఈరోజు నేరుగా దాదాపు సుమారుగా 200 స్థానాలు సాధించి తిరుగులేనటువంటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ చేరుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. గత 3 ఎన్నికల్లో 15 సంవత్సరాల పాటు ఎన్నికయ్యి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారు ఏదైతే ఉన్నారో ఆవిడ యొక్క అరాచకాలు, విపరీతమైనటువంటి ధోరణి, విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు, దేశ హితానికి వ్యతిరేకంగా ఆవిడ చేసినటువంటి పనులు కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసి కేవలం బంగ్లా యొక్క చొరబాటుదారుల కారణంగానే ఆవిడ యొక్క పార్టీ గెలుస్తూ వచ్చిందనేటువంటి విషయాన్ని మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. బెంగాల్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఆవిడ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ రాష్ట్రానికి మంజూరు చేసేటువంటి పథకాలు ఏవైతున్నాయో, నిధులు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా దుర్వినియోగం పరచడం, ప్రజలకి అందకుండా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి పాల్గొన్నటువంటి ప్రభుత్వం మీ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో చారిత్రక ఫలితాలు వచ్చాయని మంత్రి సతీకుమార్ యాదవ్ అన్నారు. వెస్ట్ బెంగాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని తెలిపారు. ఆటవిక పాలనకు చెక్ పెట్టి బెంగాల్ ప్రజలు తీర్పునిచ్చారన్నారు. తమిళనాడులో 2వ స్థానంలో ఎన్డీఏ కూటమి ఉందని, కేరళలో కూడా స్పష్టమైన ఓటు షేర్ బీజేపీకి వచ్చిందని మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని ఓడించాలని చేతులు కలిపాయని విమర్శించారు. కేరళంలో మాత్రం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ పేరుతో బీజేపీ అడుగులు వేస్తోందన్నారు. పశ్చిమ, తూర్పు, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. 12 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్నాయని వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ దిశగా బీజేపీ అడుగులు వేసిందని మంత్రి సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఒక ఆటవిక పాలనకి ముగింపు పలికే దిశగా ఉంది. 15 సంవత్సరాలుగా కేవలం మత సంతుష్టికర రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అటకెక్కించేసి సంక్షేమాన్ని తుంగలో తొక్కేసి మతాల మధ్య విద్వేషాలు పెంచి అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహించి వాళ్ళందరికీ ఓటర్ ఐడీలు ఇచ్చి అర్హత లేకపోయినా అన్ని రకాల సంక్షేమ పథకాలను ఇచ్చి తద్వారా బెంగాల్లో ఉంటున్న పేదలకి నోట్లో మట్టి కొట్టి సాగిన ఒక అటవిక పాలన 15 సంవత్సరాల తర్వాత అంతమైంది. అదేవిధంగా తమిళనాడులో కూడా 2వ స్థానానికి రావడం, మొదటి స్థానానికి దగ్గరగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ తమిళనాడులో ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేరళలో కొన్ని దశాబ్దాలుగా ఒకవైపు కమ్యూనిస్టులతో, రెండో వైపు కాంగ్రెస్ వారితో, మూడో వైపు మత ఛాందసవాద శక్తులతో పోరాడుతూ ప్రతి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో దాదాపు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాల్ని సొంతంగా
గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను, జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక వ్యూహం అద్భుత ఫలితాలు ఇచ్చిందని, 72% ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 580, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులు, మండల టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం నేడు నగరంలోని పటమట సాయి జూవల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. అదేవిధంగా భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్కు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులను పథకాలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించారు. మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ గౌరవ సీఎం, గౌరవ డిప్యూటీ సీఎం, గౌరవ విద్యాశాఖ మంత్రితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారుల ప్రత్యేక చొరవ ఫలితంగా ఈ ఏడాది 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక వ్యూహం అద్భుత ఫలితాలిచ్చిందని, 72% ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జస్ట్ పాస్ అవడం కాదు, ఎక్కువ మంది 72% ఫస్ట్ క్లాస్ వచ్చారంటే అది గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న సత్తా, పిల్లలు చూపించిన ఆ చొరవ, వాళ్ళకి నేర్పించిన టీచర్స్ చూపించిన డెడికేషన్. సో దీనికి అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈసారి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అయితే ఉందో ఇది చాలా సత్ఫలితాలు ఇచ్చిందని మనము భావించవచ్చు. ఇప్పుడే పేరెంట్స్ అలాగే పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మీరు అందరూ విన్నారు. ఈ 100% ఈ పాస్లో అలాగే ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అయితే ఉందో ఇది చాలా హెల్ప్ చేసింది. ఇది యాక్చువల్లీ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నార్మల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఈ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం చేస్తామంటే 100 యాక్షన్ ప్లాన్ వేసుకుంటాం, స్ట్రాటజీ అంటాం దాన్ని. అంటే ఒక్కొక్కరికి ఒక బలం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది. ఆ వీక్నెస్ స్ట్రెంత్ ఐడెంటిఫై చేసుకుంటూ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఎలాగ దాన్ని మనం ఈ స్ట్రెంత్స్ మీద మనము ఇంప్రూవ్ చేసుకొని హీనతలను తగ్గించుకొని ఎట్లా మనం ట్యూన్అప్ చేసుకోవాలి, ఇది స్ట్రాటజీ అనమాట. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అయితే ఉందో 10th అది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఏం చేస్తాం మీకు అందరికీ తెలుసు, పేరెంట్స్ అందరూ మీరు ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలతో. ఇప్పుడు మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉన్న పిల్లలు సోషల్లో వీక్ ఉంటున్నారంటే ఇప్పుడు ఆ పిల్లలకి సోషల్ మీద దృష్టి పెట్టాలి. బాబు సోషల్లో ఎక్కడ వీక్ ఉన్నావు, అగైన్ నువ్వు ఆ చిన్న క్వశ్చన్స్లోనా లేదా సబ్జెక్ట్ అర్థం చేసుకునే దాంట్లో ప్రాబ్లం ఉందా, ఇలాగ వాళ్ళకి మైక్రో లెవెల్గా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళలో మళ్ళీ ఎవరైతే 1-2 మార్క్స్లో వెళ్ళిపోతున్నారో 1-2 మార్క్స్ తగ్గి వస్తూ ఉంది కానీ వాళ్ళకి రావాలి, అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి పిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా టీచర్స్ పర్సనల్గా వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని సరిదిద్ది వాళ్ళని కరెక్ట్గా ట్యూన్ చేస్తే ఫలితం ఈరోజు మీ ముందు ఉంది. సో రాష్ట్రంలోనే టాప్ వచ్చిన వాళ్ళు మన జిల్లా నుంచి ఉన్నారు. నాకు మొన్న 10th పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా, దాంట్లో 600కి 595 మార్క్స్ వచ్చినాయి. దీనికి మెయిన్ కారణం మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా గైడెన్స్ ఇచ్చారు. ఆల్సో మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారా లోకేష్ గారు కూడా ఎంతో మంచిగా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని లీప్ అని చెప్పి ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ రిలీజ్ చేశారు. కాబట్టి అందరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా మంచిగా చదువుకొని మంచి మార్కులు సాధించగలిగారు. 600కి 593 వచ్చాయి. దీనికి అప్రిసియేషన్గా కలెక్టర్ గారు మా అందరికీ ఒక ఫెలిసిటేషన్ ఫంక్షన్ పెట్టి అందరినీ సన్మానించారు. మా పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు. ఇంకా మాతో పాటు భోజనం చేశారు. భోజనం చేసేటప్పుడు మాకు ఉన్న డౌట్స్, మేము ఫ్యూచర్లో అచీవ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అడిగితే మేము అన్ని దానికి సమాధానం చెప్పాము. వాటికి మాకున్న డౌట్స్కి క్లియర్ చేశారు. ఏవి ఆప్షన్ ఏది మంచిదో కూడా చెప్పారు. ఇంకా థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పార్కులను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ వాటిని ప్రజలకు ఉపయోగకరమైన ప్రజా వనరులుగా మార్చుతున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు అన్నారు. ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆటపాట పరికరాలు, విశ్రాంతి కోసం బెంచీలు, సుందరమైన హరిత వాతావరణం వంటి సదుపాయాలు కల్పించడంతో పార్కుల వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతూ పార్కులను సమర్థంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ ఉడా కాలనీ పరిధిలోని తెలుగు తల్లి పార్కులో 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, ఆధునిక పార్కు, గేటు, సోలార్ లైట్లు, ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. 2024కు ముందు మరుగున పడిన అనేక సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించి వాటిని వేగంగా పరిష్కరించడం జరుగుతోందన్నారు. తెలుగు తల్లి పార్కుకు సంబంధించి స్థానికులు సూచించిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని సోలార్ లైట్లు, ఐమాక్స్ లైట్లు, యోగా ప్లాట్ఫామ్, అదనపు క్రీడా సదుపాయాల వంటి అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ఈ ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించాలన్నారు. తిరుపతి జిల్లాల రైల్వే కోడూరులోని మంగంపేట వెరైటీస్ గనులు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మైనింగ్ అక్కడ జరుగుతుందని, అలాంటి మైనింగ్ను ఎక్కువ సంవత్సరాలు నడవదని అనధికారికంగా లీకేజీ వార్తలిచ్చి కార్మిక లోకాన్ని గందరగోళానికి గురి చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. ప్రభుత్వం తన ఆదాయానికి గండి పడుతోందని తెలిసి 60 లక్షల టన్నుల మైనింగ్ తవ్వుకోవడానికి ఒకటే కంపెనీకి ఆర్డర్లు ఇవ్వటం, 2 ఎగుమతిదారులు వచ్చిన వారిని పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఒకే సంస్థకు మోనోపలీగా కేటాయించడం పట్ల మంగపేట చుట్టుపక్కల 230 పలవరేజీ మిల్లు యజమానులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారని తెలిపారు. అందులోని కార్మిక వర్గం పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 9,000 కోట్ల రూపాయల ఆదాయంలో 3,000 కోట్ల రూపాయలను తన ఖజానాల్లో మళ్లించుకోవడం జరిగిందన్నారు. కార్మికుల సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. మైన్స్ లో పనులు జరగకపోయినా కార్మికులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అన్నారు. కార్మిక వర్గాన్ని చాలా తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేసినటువంటి పద్ధతుల్లో ఏపీఎండిసి వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తన ఆదాయానికి గండి పడతా ఉందని తెలిసినా 60 లక్షల టన్నులు మైనింగ్ను తవ్వుకోవడానికి ఒకటే కంపెనీకి ఆర్డర్స్ జారీ చేయడం, అందులో 4 ఎక్స్పోర్టర్స్ వస్తున్నా కూడా వారిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక సంస్థకే మొనోపోలీగా కేటాయించడం ద్వారా దాదాపు ఆ మంగంపేట చుట్టుపక్కలటువంటి 230 పల్వరేజింగ్ మిల్లు యాజమానులు ఒకవైపున తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ 230 పల్వరేజింగ్ మిల్స్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇంకొక వైపున దాదాపు 9,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఆదాయం ఒకవైపున ఉంటే, అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు తన ఖజానాకు మళ్లించడం అనేటువంటిది జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడ తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి.
విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. మానసిక శారీరక దృఢత్వంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించేందుకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా బాస్కెట్బాల్, ఫుట్బాల్, త్రోబాల్ వంటి ఇతర క్రీడల్లో కూడా యువత, ముఖ్యంగా మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిభ ఉన్నవారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సింగునగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన చిన్ని గణ క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ సీజన్ 2 కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొన్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాస్ నిర్వహించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా ముచ్చటించి కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ సింగునగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ 2వ సీజన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వేసవి సెలవుల్లో యువతకు, పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచే ఇటువంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని తెలిపారు. ఈ టోర్నమెంట్లో వాంబే కాలనీ, సింగునగర్, పాయకాపురం ప్రాంతాల నుంచి సుమారు 60 జట్లు పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. దాదాపు 10 రోజుల పాటు హార్ట్ టెన్నిస్ బాల్తో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించడం మంచి ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రీమియర్ లీగులను భవిష్యత్తులో మరింత ప్రోత్సహించేందుకు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే స్టేడియంను అభివృద్ధి చేసి ప్రామాణిక క్రికెట్ వేదికగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనేది జనసేన పార్టీ సిద్ధాంతమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు చెప్పారు. పేద ప్రజలకు సేవ చేస్తే దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్తుంటారని తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు జై భారత్ భక్త సమాజం, సేవాదళ్, రియల్ ఎస్టేట్ డీలర్స్, బిల్డర్స్ అండ్ మీడియేటర్స్, జనసేన నాయకుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పైపుల్ రోడ్డు నవరంగ్ క్యాంటీన్ వద్ద జై భారత్ భక్త సమాజం, సేవాదళ్, రియల్ ఎస్టేట్ డీలర్స్, బిల్డర్స్ మరియు మీడియేటర్స్, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం, విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎండలు మండిపోతున్నాయని, ఎండలో ప్రయాణం చేసేవారు దాహార్తితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బాటసారులు, పేద ప్రజల దాహార్తిని తీర్చేందుకు రియల్ ఎస్టేట్ డీలర్స్, బిల్డర్స్ మరియు మీడియేటర్స్, జై భారత్ భక్త సమాజం, సేవాదళ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు సేవ చేయాలనేది జనసేన పార్టీ సిద్ధాంతమని చెప్పారు. పేద ప్రజలకు సేవ చేస్తే దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్తుంటారని తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం జనసేన పార్టీ 60వ డివిజన్ అధ్యక్షుడు కుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ జై భారత్ భక్త సమాజం, సేవాదళ్, రియల్ ఎస్టేట్ డీలర్స్, బిల్డర్స్ మరియు మీడియేటర్స్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గతేడాది కూడా ఇదే విధంగా నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పల్లా రమేష్, శ్రీకాకుళపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని డాక్టర్ రాధా మాధవి అన్నారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఒక సమయం, ఒక ప్రదేశంతో సంబంధం లేకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లి సమాచారాన్ని సేకరించి ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. మన జీవన శైలిని మార్చుకోవాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, ఆయుష్ను పెంచుకోవాలన్నారు. 2-3 నెలలకోసారి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులకు హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి బి కిరణ్ కుమార్, కృష్ణా జిల్లా కార్యదర్శి కె ఈశ్వరరావు, అడ్వైజరీ బోర్డు రాధామాధవి, ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి జయరాజు, యూనియన్ నాయకులు చావా రవి, బాబు పాల్గొన్నారు. జర్నలిస్టులకు హెల్మెట్లు, ఉచిత హెల్త్ చెకప్ కూపన్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధా మాధవి మాట్లాడుతూ అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, అవి కోణం పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, అలా కాకుండా ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ అన్ని రంగాల్లో వ్యాప్తి చెందేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సివిల్ సర్వెంట్స్, డాక్టర్స్, లాయర్స్ను సంస్థలో తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం అదేనని అన్నారు. మన దేశంలో ఏం జరుగుతోంది, ఏ దిశలో వాళ్ళు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయాల్లో నిర్వహించామని చెప్పారు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని, ఉరుకుల పరుగుల జీవితంలో
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలని 2-3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంటి నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు మనం ఒక్కరమే కానీ 10 ప్రాణాలు మనపై నమ్మకం పెట్టుకొని ఉన్నాయన్నారు. అలాంటి 10 ప్రాణాల కోసం మనం ఒక చిన్న అడుగు వేయాలని, అదేంటంటే హెల్మెట్ ధరించడం అని చెప్పారు. ప్రతిరోజు 1300 ప్రమాదాలు జరుగుతున్నాయని, అది చిన్న విషయం కాదని, అందులో 450 మరణాలు ఉంటున్నాయని, సమస్య ఎంత గంభీరంగా ఉందో గుర్తించాలన్నారు. జర్నలిస్టులు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించాలని, మిమ్మల్ని చూసి ఇతరులు స్ఫూర్తి పొందుతారని అన్నారు. అందరూ చాలా మంది ఎన్జిఓస్ ఉన్నారు. అయితే నేనే ఏంటి డిఫరెంట్ అని నేను కూడా ఎప్పుడు అనుకునే దాన్ని ఎందుకు పెట్టి ఉన్నాను. మనం అందరికన్నా డిఫరెంట్గా చేయాలి. అందరూ చేసినట్టు చేస్తే మనం కూడా అందరితో పాటు డైల్యూట్ అయిపోతాం. అప్పుడు ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే అయితే మేమేమనుకున్నామంటే అందరూ చేసేది కొన్ని డిపార్ట్మెంట్స్కే రెస్ట్రిక్ట్ అవుతున్నాం. చాలా ఎన్జిఓస్ చూస్తాం, మనం చాలా ఆర్గనైజేషన్స్ చూస్తాం. వాళ్ళు ఒకే యాంగిల్ని ఫోకస్ చేయడం ట్రై చేస్తారు. మేము అలా కాకుండా అలా కాదు, అన్ని రంగాల్లోకి మనం కొంతవరకు అంటే మేము కంప్లీట్గా ఏదో పెనట్రేట్ అయిపోయి లేకపోతే ఏదో సిస్టమ్ని మార్చేస్తాం అని కాదు. కాకపోతే ఏదో డ్రాప్ బై డ్రాప్ ఫిల్స్ ద ఓషన్ లాగా చిన్నగా అన్ని డిపార్ట్మెంట్స్లోకి మేము పెనట్రేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. అందుకోసమే కూడా ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ని కానీ, డాక్టర్స్ని కానీ, లాయర్స్ని కానీ తీసుకోవడానికి ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే అదే. ఇందాక సార్ అన్నట్టు మాకు ముందుగా తెలియలేదు. ఎస్ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్. ఈ తెలియలేదు అన్న మాట కూర్చోండి, అది ఎక్కడ వస్తుందంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు పబ్లిక్ కూడా అదే జరుగుతుందంటే మీకు తెలుసు. కాకపోతే నేను పర్సనల్గా కూడా నేను ఫీల్ అయ్యింది ఏంటంటే ఒక పని స్టార్ట్ చేయాలి అంటే అసలు దాని పని విధానం ఏంటో తెలియట్లేదు. ఎవరైనా కానివ్వండి, అది పెద్ద ఆఫీసరే కానివ్వండి, జనరల్ పర్సన్ అయినా కానివ్వండి. సో ఆ ప్రాబ్లం ఒకటి మేము ఐడెంటిఫై చేసి వి థాట్ ఓకే లెట్ us streamline this process. అందుకని రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టి కాలేజ్ పిల్లలకి ఎస్పెషల్లీ, ఎందుకంటే యంగ్స్టర్స్ తెలియాలి ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, వాళ్ళు అసలు ఎలా ఏ డైరెక్షన్లోకి వెళ్తున్నారు, ఎలా వెళ్ళాలి అన్నది వాళ్ళకి తెలియపరచాలి అన్న ఉద్దేశంతో సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలా ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి, ఎంత కట్టాలి ఫీజు, ఫస్ట్ ఏపీలు ఎలా వేయాలి, ఫైనల్ ఏపీలు ఎలా వేయాలి. సో ఇలాంటివన్నీ మేము చేసి సొసైటీకి ఏది చేద్దామన్న దృక్పథంతో ముందుకొచ్చి, అది కూడా మీలాంటి వాళ్ళ సహాయం ఉంటేనే మేము ముందుకెళ్ళగలం. మీ సహాయం మాత్రం ఇట్స్ లైక్ అడ్లైక్స్. సో మీ సహాయం అయితే ఇలాంటి విషయాల్లో మేము ప్రభుత్వాన్ని అడగలేము, ఇంకే ముందు దేనికి వెళ్ళలేము. సో ఐ టోటల్లీ అప్రిషియేట్ యువర్ వాల్యుబుల్ టైం. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంస్థ అయిన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ తెలిపారు. ప్రతి సబ్జెక్టులోనూ 95% పైగా మార్కులు సాధించారని చెప్పారు. పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తక్కువ ఫీజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంస్థ అయిన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. 553 మార్కులు సాధించిన బి వర్షిత, 514 మార్కులు సాధించిన టి శ్రీనివాస్, 491 మార్కులు సాధించిన ఎం దయాసాగర్కు సొసైటీ కార్యదర్శి కుంద రామ్ నారాయణ, స్కూల్ ప్రిన్సిపాల్ ఏఎల్ నరసింహమూర్తి, 10వ తరగతి ఇన్ఛార్జ్ టీచర్ ఆర్ రామకృష్ణరాజు, శారదా విద్యా సంస్థల ప్లేస్మెంట్ ఆఫీసర్ నవీన్ శాల్వా కప్పి సత్కరించారు. ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కుంద రామ్ నారాయణ మాట్లాడుతూ శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యాసేవలో అంకితమై ఉన్నామని చెప్పారు. శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా జూనియర్ కాలేజీ, శారదా డిగ్రీ కాలేజీ మొదలైన విద్యా సంస్థలన్నీ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. తక్కువ ఫీజులతో అత్యుత్తమైన నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సంస్థ మన శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సో ఈ సందర్భంగా మనం ఏంటంటే మన స్కూల్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి మనం ప్రోత్సాహ బహుమతి సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం మన టీచర్లందరికీ కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.
అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ఏఎల్ నరసింహమూర్తి మాట్లాడుతూ 2009లో 7 విద్యార్థులతో ఈ స్కూల్ ప్రారంభమైందని, తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తోందన్నారు. పేదవారికి కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో స్కూల్ను స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 26 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, అందరికీ 95% పైన మార్కులు వచ్చాయని తెలిపారు. విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు అవార్డు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ స్కూలు 2009లో 7 విద్యార్థులతో స్టార్ట్ చేశాం. ఎందుకంటే అన్ని సంస్థలు విజయవాడలో ఎల్కేజీ నుంచి పీజీ నడుపుతున్నారు కాబట్టి మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నడిపేటువంటి సంస్థలు శారదా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ మరి గోల్డెన్ జూబ్లీ చేసుకుని ఆ సందర్భంగా ఎల్కేజీ నుంచి పీజీ 10th క్లాస్ వరకు కూడా ఏర్పాటు చేయాలని రామనారాయణ గారు కోరిన చేత మరి వారు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ఇంకా విద్యార్థులకి సేవ చేయాలనే దృక్పథంతో నన్ను ప్రిన్సిపాల్ చేశారు. ఫస్ట్ సంవత్సరం 7 విద్యార్థులతో 10% తీసుకొచ్చాం. తరువాత దరిమిల అది రైజింగ్ సన్ లాగా మన పాఠశాల దినతాభివృద్ధి చెందుతూ 242 మంది విద్యార్థులతోటి గత 2 సంవత్సరాల కిందటి వరకు కూడా నడిచి ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అత్యుత్తమ ఫలితాలు రావడం, కొంతమంది మాది పేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో స్టార్ట్ చేసేటువంటి పాఠశాల. అనంతరం ఆర్ రామకృష్ణరాజు మాట్లాడుతూ సొసైటీ కార్యదర్శి కుందార్ రామనారాయణ, ప్రిన్సిపల్ నరసింహమూర్తి ప్రోత్సాహంతో 10వ తరగతి ఉపాధ్యాయ బృందం కలిసి సాధించిన సమిష్టి విజయమని తెలిపారు. వివేకానందుడు ఒక మాట అంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ద పనేషియా ఫర్ ఆల్ ఎవిల్స్. అంటే విద్య మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఆయన ఆనాడే 18వ శతాబ్దంలోనే ఆయన చెప్పినటువంటి మాట. మరి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులకు ఇచ్చేటటువంటిది విద్య మాత్రమే. ఆ సంపదే వాళ్ళని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ నవీన్ మాట్లాడుతూ విద్యార్థుల భావి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, రోబోటిక్స్, బ్రిడ్జ్ కోర్స్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీసే కానీ, తర్వాత రోబోటిక్స్ ఫెసిలిటీసే కానీ, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి ఎలా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోర్స్ ఎలాగా, బ్రిడ్జ్ కోర్సెస్ ఎలా సంపాదించాలి ఏంటి, ఇవన్నీ సులువుగా రావడానికి మన యాజమాన్యమైన సిఏ కుందా రామనారాయణ గారు కూడా ఆయన వంతుగా ఎంతగానో కృషి చేసి విద్యార్థుల భావి భవిష్యత్తు కోసం విజయవాడ నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్, దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులతో సుమారు 100కు పైగా వాణిజ్య స్టాళ్లను ఇక్కడ కొలువు తీర్చారు. కేవలం షాపింగ్కే పరిమితం కాకుండా చిన్నారులు మరియు పెద్దల వినోదం కోసం వాటర్ బోట్, జైంట్ వీల్, కొలంబస్, టోరోటోరా వంటి అత్యాధునిక రైడ్లను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్, దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన గురించి ఎగ్జిబిషన్ ప్రొపరేటర్ జి మోహన్ రావు మాట్లాడుతూ మే 1వ తేదీన ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ జూన్ 17వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ జలపాతం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తూ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ఈ వేదికను తీర్చిదిద్దారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులతో సుమారు 100కు పైగా వాణిజ్య స్టాళ్లను ఇక్కడ కొలువు తీర్చారు. ఈ స్టాళ్లలో మహిళలకు కావలసిన జ్యువెలరీ, రకరకాల గాజులు, ఆధునిక పాదరక్షలు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. కేవలం షాపింగ్కే పరిమితం కాకుండా చిన్నారులు మరియు పెద్దల వినోదం కోసం వాటర్ బోటు, జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా వంటి అత్యాధునిక రైడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆహార ప్రియుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్లలో నోరూరించే మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, చాట్ వంటి రకరకాల చిరుతిండ్లు సందడి చేస్తున్నాయి. ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతూ సాయంత్రం వేళల్లో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే నగరవాసులకు ఈ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ఒక చక్కని వేదికగా మారింది. జూన్ మధ్య వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనను ప్రజలందరూ సందర్శించి వేసవిని ఆనందంగా గడపాలని నిర్వాహకులు కోరుతున్నారు. వేసవికాలంలో చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదంగా ఉంటుందని ఈ వేసవికాలంలో కొంచెం ఒక 4 గంటల సేపు శ్రద్ధ తీర్చుకోవడానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేసాం. అలాగే అమ్యూజ్మెంటు, జైంట్ వీల్, తర్వాత డ్రాగన్ ట్రైన్, సలంబో, టోరాటోరా
ఇంకా చిల్డ్రన్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా అమేజ్మెంట్ ఏర్పాటు చేయడం అనేది, ముఖ్యంగా దుబాయ్ వాటర్ ఫాల్స్ చాలా భారీ ఎత్తున నిర్మించాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా వచ్చి పిల్లలు పెద్దలు కూడా ఈ దుబాయ్ వాటర్ ఫాల్స్ కింద కొంచెం తడవకుండా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. గ్రహణమురి లోపంతో ఉన్నవారికి తమ ఆసుపత్రులు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని ఈ అవకాశాన్ని గ్రహణమురి బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ప్రతాప్ హాస్పిటల్ అధినేత ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల తెలిపారు. ప్రతాప్ హాస్పిటల్ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంతో వ్యయ ప్రయాసలతో పాటు వేలాది రూపాయలు ఖర్చుతో కూడిన గ్రహణమురి చికిత్సను ఇకపై తమ ఆసుపత్రిలో 365 రోజుల పాటు ఉచితంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నగరంలోని మహానాడు రోడ్డులో ఉన్న ప్రతాప్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ అధినేత ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల మాట్లాడారు. గ్రహణమోరి శస్త్రచికిత్స ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిదని చెప్పారు. గ్రహణమోరి లోపం ఉన్న వారికి పెదాలు చీలడం, నోటిలోని కొండ నాలుక భాగంలో 2గా చీలిపోవటం వంటివి జరుగుతాయన్నారు. ప్రతి 1000 మందిలో గ్రహణమోరి లోపంతో ఒకరుంటారని, వంశపారంపర్యంగా కూడా ఈ లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ లోపంతో పుట్టిన వారికి 3 నెలల వయసు దాటాక పెదానికి, 9 నెలల వయసు దాటాక చీలిక అంగలి, కొండనాలుకకి శస్త్రచికిత్స చేస్తామని పేర్కొన్నారు. గ్రహణమొరి లోపంతో ఉన్నవారు శస్త్రచికిత్స చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మాట్లాడే విధానంలోనూ దంతాల మధ్యన తేడా వస్తుందని, వినికిడి సమస్య, చెవిలో చీము పట్టడం వంటి లక్షణాలు ఏర్పడతాయన్నారు. అఖిల భారత మహిళా సేవా సమాజ సహకారంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రహణమొర్రి బాధితులు దేశంలో ఎక్కడి వారైనా సరే తమ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సర్జరీ చేస్తే కరెక్ట్ టైంలో అని నీట్గా చేయించుకోగలిగితే 95% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదండి. సర్జరీ ప్లానింగ్ అంతా బాగా చేయగలిగితే ఫ్యూచర్లో వాయిస్ చేంజెస్ అవన్నీ కూడా ఎంతో కొంత మినిమైజ్ చేసేయగలుగుతాం. మొహం పెరిగే విధానం కానీ, అందం కానీ, ముక్కు పెరిగే విధానం కానీ ఈ అన్నిటిని నార్మలైజ్ చేసేయచ్చు. సో ఒకటే ఏంటంటే అతి చిన్న పెదం చీలిక అనుకోండి ఒకే స్టేజ్లో అయిపోద్దండి. ఇప్పుడు ఎవరికన్నా పెదం చీలిక లోపల అంగిలి చీలి, చాలా 2 వైపులా చీలి, అలాగంటే చాలా క్లాసిఫికేషన్, చాలా రకాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే 3 నెలల వయసుకి పెదానికి ఆపరేషన్ చేస్తాం, 9 నెలలు దాటిన తర్వాత అంగిలికి చేస్తాం. తర్వాత పిల్లలు 5వ ఏట స్కూల్ కాట్లకి వెళ్తున్నప్పుడు మరీ చూస్తానికి బాగాలేదన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందనుకోండి, అందం కొరంగా చిన్న అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేస్తాం. తర్వాత 10వ ఏట 9వ ఏట ఆ ఏజ్లో పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది, కొందరికి పళ్ళు మధ్యలో బోన్ ఫార్మ్ అవ్వదు, వాళ్ళకి ఆల్వియోలార్ బోన్ గ్రాఫ్టింగ్ అని ఆ వయసులో చేస్తాం, 9, 10 ఉజ్జాయింపులు. దాని తర్వాత మళ్ళీ మొహం పూర్తిగా పెరిగిన తర్వాత 14 ఏళ్ళు దాటాక 18 ఏట ఆ టైంలో ఇంకా అంతకు మించి మొహం బోన్ స్ట్రక్చర్ మొత్తం పెరిగింది, ఇంకేమీ చేంజెస్ రావు అనుకున్న స్టేజ్లో ఫైనల్గా చేయాల్సిన కరెక్షన్స్ అంటే ముక్కులో చిన్న వంకర్లు ఉన్నాయి, రైనోప్లాస్టీ అలాంటివి ఏమన్నా ఉంటే అది మళ్ళీ అప్పుడు ఇంకోసారి చేయాల్సి వస్తుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ 2 స్టేజ్లు అవ్వచ్చు, 5 స్టేజ్లు అవ్వచ్చు, పేషెంట్ బట్టి చెప్తాం. కానీ ఫైనల్గా వీ ఎక్స్పెక్ట్ ఆ పిల్లోడు పుట్టిన తర్వాత తన పెద్ద మనిషి పెళ్లి స్టేజ్ ఆ ఏజ్కి వచ్చేసరికి పక్క వాళ్ళకి అసలు ఏమీ లేకుండా ఎలా ఉందో అంతే నీట్గా ఇతన్ని తయారు చేయాలన్నది. విలేకరుల సమావేశంలో డాక్టర్ వడ్లమూడి మురళీకృష్ణ, డాక్టర్ దుగ్గిరాల స్వాతి, డాక్టర్ శైలజ, డాక్టర్ పృథ్విని కొల్లి తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను ఒక్కసారిగా 993 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, క్లౌడ్ కిచెన్లపై బండ పడింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 3,000 రూపాయలు దాటింది. 3 నెలలుగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన ఈ ధర చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో ఇప్పటికే హోటళ్లు ఆహార పదార్థాల ధరలు పెంచాయి. రోడ్డు పక్కన బండ్లు, చిన్న టిఫిన్ సెంటర్లలోనూ 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచాయి. ఇప్పుడు మరోసారి సిలిండర్ ధర పెరగడంతో ఆహార పదార్థాల ధరలు మరింత ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సామాన్యుడి చిల్లు పడనుంది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి 993 రూపాయలు పెంచడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వ్యాపారులు వినియోగదారులపై గుదిబండ పడినట్లయింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఇది మూడోసారి. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్ 1న సుమారు 200 రూపాయల చొప్పున పెరిగాయి. ఈ వరుస పెరుగుదలతో రెస్టారెంట్లు, హోటళ్లు, చిరు వ్యాపారులపై ప్రభావం పడింది. తాజాగా పెరిగిన ధరతో బయట ఆహార పదార్థాలు, ఫుడ్ డెలివరీ మరింత ప్రియం కానున్నాయి. ముఖ్యంగా చిన్న రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే హోటళ్లు, ఫుడ్ క్యాటరర్లు, క్లౌడ్ కిచెన్లపై ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది. వాణిజ్య సిలిండర్ ధర పెంపుతో వారి ఆదాయానికి గండిపడుతుంది. ఇప్పటికే సిలిండర్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు మళ్లీ ధర పెరుగుదల శరాఘాతంలా మారింది. ఉమ్మడి జిల్లాలో 15,000 వరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ కనెక్షన్లున్నాయి. మార్చి 8న పెరిగిన ధరతో జిల్లాలో కమర్షియల్ సిలిండర్ ధర 2,251 రూపాయలకు చేరింది. తాజాగా పెరిగిన ధరతో ప్రస్తుతం గ్యాస్ ధర 3,244 రూపాయలకు చేరింది. గ్యాస్ తీసుకొచ్చిన వారికిచ్చే కమిషన్ కూడా లెక్కిస్తే మరింత పెరుగుతుంది. జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లన్నీ కలిపి 400కు పైగా ఉంటాయి. ఒక్కో హోటల్కు వారి వినియోగాన్ని బట్టి రోజుకు 6 నుంచి 12 సిలిండర్లు అవసరమవుతున్నాయి. ఒక్కో హోటల్ నిర్వాహకుడిపై రోజుకు 5,958 రూపాయల నుంచి 11,916 రూపాయల వరకు భారం పడుతోంది. నెలకు 1,78,740 రూపాయల నుంచి 3,57,480 రూపాయల వరకు ఒక్కో హోటల్పై భారం పడుతోంది. అల్పాహారం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్లు వందల సంఖ్యలో ఉంటాయి. వీటికి రోజుకు 1-2 సిలిండర్లు అవసరం ఉంటుంది. ఒక్కో దుకాణానికి నెలకు దాదాపు 30,000 నుంచి 60,000 వరకు భారం పడుతోంది. మేము ఇన్ని సంవత్సరాలు వ్యాపారం ఏదో రకంగా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ సంవత్సరం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాము. మా దగ్గర ఒక 4 వర్కర్స్ కూడా ఉంటారండి. మేము ఒక 3 ఉంటామండి. ఈ యొక్క టిఫిన్ బండి మీద ఆధారపడి మొత్తం జీవనం సాగిస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూస్తే కనుక మేము ముఖ్యంగా మనం ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనేది గ్యాస్ బండ్ అండి. ఇంతకుముందు కమర్షియల్ బండి వచ్చేటప్పటికి 1,500, 1,600 ఉండేదండి. ఒకేసారి 1,000 రూపాయల దాకా పెంచారు. 2,500, 2,600 రూపాయలు చేశారు. దానివల్ల కొంచెం మేము ఆర్థికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదనే కాదండి, నిత్యావసర సరుకులు అన్నీ కూడా బాగా రేట్లు పెరిగాయి. కూరగాయల మార్కెట్ కానీ, నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా బాగా రేట్లు పెరిగాయి. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. లాభం విషయం పక్కన పెడితే చేతికి కూడా పడుతున్నాయి ఒక్కొక్క రోజు. మాలాంటి రోజుగా కష్టపడే కూలీలందరికీ కూడా ఇలా ఒక చిరు వ్యాపారాలందరికీ కూడా కళల్లో రక్తమే తప్ప నీళ్లు కూడా లేదండి. అలాగే ఇది ప్రభుత్వం కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాలాంటి వారి వరకు కూడా ఎంతో కొంత సహకారం అందించడం చాలా గొప్పతనం. మామూలుగా ఇంట్లో ఉండి బతికిన వేరు కన్నా పనిచేసి బతకడం కష్టంగా ఉంది. ఇంట్లో బతికే వాళ్ళే హ్యాపీగా బతుకుతుంటారు. విపరీతంగా ఉంది గ్యాస్ రేటు. నిన్నే 1,000 రూపాయలు పెరిగిందంట పెద్ద బండకి. 2,500 దొరికింది, 3,500 అయిందంట. అది అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. బతకడం కష్టం అంతే. ఎన్నైన బండ్లు, ఒక బండ మాకు వారం వచ్చింది పెద్ద బండ, ఇప్పుడేమో 2 వారాలు వస్తుంది. అంతే, వాడకం తగ్గిపోయింది. వ్యాపారాలు లేవు. వ్యాపారం చెయ్యాలి అని ఉత్సాహం లేదు, చేయకూడదు అని ఉత్సాహం. గ్యాస్ ధర ప్రభావం వ్యాపారులపై ప్రత్యక్షంగా పడిన అసలు భారం వినియోగదారులకే.
జిల్లాలోని విజయవాడతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చే వేల మంది బయట ఆహారమే తింటారు. విద్యార్థులు, అవివాహిత ఉద్యోగులు, ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు కర్రీ పాయింట్ల మీదే ఆధారపడతారు. ప్రస్తుతం ఏ కార్యక్రమమైనా భోజనం బాధ్యతలు కేటరింగ్ సంస్థలకే అప్పగిస్తున్నారు. మార్చిలో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం, యుద్ధం వలన గ్యాస్ ఇబ్బందులతో హోటల్ నిర్వాహకులు ధరలు పెంచేశారు. జిల్లా వ్యాప్తంగా అల్పాహారం, భోజనం, ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్ దుకాణాలు, కర్రీ పాయింట్లలో ఇలా ప్రతి ఆహారం పైన ₹5 నుంచి ₹15 వరకు ధర పెరిగింది. మళ్లీ అంతకుమించి ధరలు పెరిగే అవకాశాలున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన నడిచే వీధి వ్యాపారాలపై ప్రభావం పడితే వాటిలో పనిచేసే కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు వ్యాపారం చేయలేకపోతే మొదట దెబ్బతినేది కార్మికులే. ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు పెరిగినందున మరింత పెంచితే వినియోగదారులు కొనుగోళ్లు తగ్గిస్తారని, ధర పెంచకపోతే తాము నష్టపోతామని వ్యాపారులు వాపోతున్నారు. ఆహార పదార్థాల ధర పెరగటం ఒక్కటే కాదు, గొలుసు కట్టుల చాలా వాటిపై గ్యాస్ ధర పెరుగుదల ప్రభావం చూపుతుంది. పప్పులు, రవ్వ, మినపగుళ్ళు అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. రవ్వ, గ్యాసే కాదు, అన్ని విషయాలు చాలా డిమాండ్గా ఉంది. వ్యాపారం చేయలేకపోతున్నాం, చాలా కష్టంగా ఉంది. మరి ప్రభుత్వం ఇది చేస్తే తప్ప ఏం చేయలేం. ఇంతకుముందు తక్కువ కమర్షియల్, ఇంతకుముందు 2300, 2000, 1800 ఉండేది. ఇప్పుడు 3500. నెలకి అక్కడ 50,000 దాకా బండకే పోతుంది. 50,000 దాకా బండలకే పోతుంది. మాకు వచ్చిన సంపాదన అసలు ఎండాకాలం వ్యాపారాలు లేవు, డల్ అయిపోయినాయి. ఇప్పుడండి మాకు కష్టం, బతకలేం. ఇలాగే ఉంటే ఇంకా అన్నాళ్ళు కొద్ది రోజులు ఉంటే చేయలేము వ్యాపారం. దొరకలేదు, ఇప్పుడు దొరుకుతుంది. డిమాండ్ రేట్లు ఎక్కువ. ఇప్పుడు అప్పుడు రేట్లు పెంచి ఇప్పుడు జనాలు అంటున్నారు రేట్లు తగ్గే కదా, రేట్లు తగ్గించని అంటున్నారు. ఎప్పుడు లేని విధంగా గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. దానివల్ల హోటల్ నడపడం కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. గ్యాస్ రేట్లు తగ్గిస్తే ఏమైనా హోటల్ నడపడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే హోటల్ మూసేసి వేరే వెతుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు 2300 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు పెరిగింది. ఎప్పుడు లేని విధంగా ₹1000 గ్యాస్కి పెరిగింది రేటు. ఇప్పుడు ప్రజెంట్ 3300 అడుగుతున్నారు గ్యాస్, కమర్షియల్ గ్యాస్. దానివలన రోజు 3 సిలిండర్లు అవుతాయి. దాని ₹10,000 గ్యాస్కే పోతే మిగతా ఖర్చులు చాలా ఇబ్బందిగా అవుతుంది. జీతాలు ఇవన్నీ నడిపించడం, హోటల్ నడిపించడం చాలా ఇబ్బందిగా అవుతుంది. మధ్యస్థాయి హోటల్ లేదా రెస్టారెంటు రోజుకు సగటున 2 నుంచి 5 సిలిండర్లు వినియోగిస్తుంది. దీంతో రోజుకు ₹2,000 నుంచి ₹5,000 వరకు అదనపు భారం పడనుంది. ఇప్పటికే తక్కువ లాభాలతో నడుస్తున్న వ్యాపారాలపై ఒత్తిడి పెరుగుతుందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఆతిథ్య రంగంలో ఉపాధి, పర్యాటక అభివృద్ధికి కీలకంగా వ్యవహరిస్తున్న హోటళ్ల రంగంపై కొనసాగుతున్న ఒత్తిడి మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. హోటల్ రంగాన్ని నిలబెట్టేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మెనూ ధరలను 10% వరకు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్పి స్వామి ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీలు, సబ్సిడీ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వంట నూనెలు, పప్పులు, కూరగాయల ధరలకు తోడు గ్యాస్ ధర పెరగడంతో ఆహార పదార్థాల రేటు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వీధి వ్యాపారులు పేర్కొంటున్నారు. గ్యాస్ రేట్లు అయితే బాగా పెరిగినాయండి. చాలా ఇబ్బందిగా ఉంది గ్యాస్ రేట్లు పెరగటం వల్ల. ఇక్కడ కూరగాయల రేట్లు, గ్యాస్ రేట్లు బాగా పెరిగినాయి. వీటి వల్ల మేమేమో రేట్లు పెంచడానికి కూడా కుదరట్లా. మాకేం స్టూడెంట్స్ వీళ్ళంతా వస్తూ ఉంటారు. మేము రేట్లు పెంచుతానేమో వాళ్ళేమో ఏంటన్నా రేట్లు పెంచారని చెప్పి అడుగుతున్నారు.
మేము రేట్లు పెంచలేకపోతున్నాం. గ్యాస్ మొన్న 10 రూపాయలు పెరిగింది, చాలా ఇబ్బందిగా ఉందండి. వ్యాపారాలు లేవు, ఈ గ్యాస్ రేట్ల వల్ల ఇంకా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ కొంచెం రేట్లు పెంచితేనేమో కొనే ఆప్షన్ లేదు, కొనలేకపోతున్నారు. కుర్రోళ్ళు కదా, స్టూడెంట్స్ వల్ల కొనట్లేదు. మాకేమో చాలా ఇబ్బందిగా ఉంది, వ్యాపారాలు బాగా డౌన్ అయిపోయినాయి. ఇంతకుముందు గ్యాస్ బండ అది మనకి 1000 రూపాయలకి అలాగ వచ్చేదండి. ఇప్పుడు అదే గ్యాస్ బండ 3300, 3500 పెట్టి కొనవలసి వస్తుంది. 3500 పెట్టుకొని మేము ఏం వ్యాపారాలు చేస్తాం? కుర్రోళ్ళ జీతాలని, ఇవన్నీ సరుకులని అన్నీ పెరిగినాయి రేట్లు, చాలా ఇబ్బందిగా ఉంది. అదే గ్యాస్ విషయంలో ఈ మధ్యన గ్యాస్ దొరక చాలా ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బందులకు ఎదుర్కొన్నాం. పొలాల పొయ్యిల వల్లను ఇక్కడ మెయింటెనెన్స్ చేసాం. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ఏదో దొరుకుతుందంటే విపరీతంగా రేట్లు పెంచారు, జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. 5 రూపాయలు పెంచితే జనాలు రావట్లే, రేట్లు పెంచారు అంటున్నారు. చాలా రోజులు పట్టినది, ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కోలేదు మేము. ఈ పొద్దున్నే సాయంత్రం 14 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా. పెరిగితే 100-200 కంటే అంత మించి ఎక్కువ ఈ 14 సంవత్సరాలు పెరిగింది లేదు. ఈ గ్యాస్ రేటు 3000 అవ్వడం వల్ల వ్యాపారం లేదు, సరిగ్గా షాప్ ఎట్లా పోతున్నాం, ట్రిప్కి 1000 రూపాయలు పెరిగిపోతుంది. అసలు వ్యాపారం సరిగ్గా ఉండట్లా, ఎలాగ బతకాలి ఏంటి అని ఏం లేదు. 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు గ్యాస్ బండకి. 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 200-300 కంటే ఎక్కువ లేదు. 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచేశారు. ఇప్పుడు వ్యాపారంలో చూస్తే ఎలా బతకాలి ఏందో అర్థం కావట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యేలా ప్రోత్సాహం కల్పించాలని సీఎం సూచన. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపారన్న సీఎం చంద్రబాబు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని వెల్లడి. నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించిన విజయ్కు అభినందన. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ విజయంపై బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల సంబరాలు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.